డాక్టర్ జ్ఞానంద ఇంటర్నేషనల్ ఎలా ఉన్నారు? ఎమర్జెన్సీ మెడిసిన్, ఆల్టర్ మెడిసిన్, యోగా, ఫిజియోథెరపీ, కైరోప్రాక్టిక్, న్యూట్రిషన్, ఆయుర్వేద, పంచకర్మ, డి అడిక్షన్ ఇలా ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ మరియు కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. మీకు ఎటువంటి సందేహం ఉన్నా డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయకండి, వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. నేను మీకు కొన్ని వీడియోల యొక్క లింక్స్ పంపిస్తాను. నేను కాల్ చేసేంత వరకు అవి చూడండి. నేను మీకు కాల్ చేసి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎప్పుడు ఏ సందేహం వచ్చినా, ట్రీట్మెంట్ గురించి అయినా, ఇతర దేశాల్లో అబ్రాడ్ లో జాబ్స్ చేయాలనుకున్నా, ఇతర దేశాల్లో ఉద్యోగాల కోసం కొన్ని వీడియోలు చేశాను, అవి చూడండి. 4-5 రోజులు గడిచినా నేను మీకు కాల్ చేయకపోతే అప్పుడు మాత్రమే కాల్ చేయండి. ఇక టాపిక్ లోకి వచ్చేద్దాం. ఆక్యుపంక్చర్ కోర్సు గురించి లీగల్ గా చాలా వీడియోలలో చెప్పాను, అవి చూడండి. ముఖ్యంగా దీని ముందు వీడియో పార్ట్ 1 లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వీడియో చూడకపోతే తప్పనిసరిగా చూసేసేయండి. ఆక్యుపంక్చర్ కోర్సు చేయాలనుకునే వారందరికీ శుభవార్త. బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ డిగ్రీ ఇన్ ఆక్యుపంక్చర్, ఇది డిగ్రీ కోర్స్. ఈ కోర్సు చేసిన వారిని ఆక్యుపంక్చరిస్ట్ అంటారు. ఆక్యుపంక్చరిస్ట్ అవ్వాలంటే ఈ డిగ్రీ కోర్సు చేయాల్సిందే. ఆల్రెడీ నేను డాక్టర్ కోర్సు చేశాను, వైద్యం చేస్తున్నాను అనేవారు ఈ కోర్సు నేర్చుకోవడం చాలా సులువు. ఇట్స్ వెరీ ఈజీ టు లెర్న్. కొత్తగా వైద్యంలోకి రావాలనుకునే వారు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గర ఆక్యుపంక్చర్ కోర్సు నేర్చుకోండి. ఎందుకంటే అతను వైద్యుడు కాబట్టి అనాటమీ, ఫిజియాలజీ బాగా తెలుస్తుంది. ఏ నీడిని ఎక్కడ వేయాలో స్పష్టంగా తెలుస్తుంది. అలా అన్నాను కదా అని అందరి డాక్టర్స్ కి ఆక్యుపంక్చర్ వైద్యం రాదు. డాక్టర్ అయి ఉండి ఆక్యుపంక్చర్ వైద్యం వచ్చిన వారి దగ్గర నేర్చుకోండి. ఒక డాక్టర్ ఆక్యుపంక్చర్ లో మీకు అర్థమయ్యే భాషలో, అంటే తెలుగులో బుక్ రాశారు అంటే ఇంకా మంచిది. ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఆ ఆక్యుపంక్చర్ బుక్ లో రాస్తారు. బుక్ రాసిన వ్యక్తి ఒక డాక్టర్ అయి ఉండి ఆక్యుపంక్చర్ నేర్పిస్తే ఇంకా మంచిది. ఏ డాక్టర్ అయితే మీకు ఆక్యుపంక్చర్ నేర్పిస్తారో ఆ డాక్టర్ కి మెడికల్ కాలేజ్ లేదా యూనివర్సిటీ ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే మీరు ఆక్యుపంక్చర్ కోర్సు పూర్తి చేసిన తరువాత చట్టపరంగా ఆక్యుపంక్చరిస్ట్ గా పని చేసుకోవాలి కదా. ఆక్యుపంక్చర్ కోర్సుని ఇంతవరకు ఇండియాలో అసోసియేషన్లు, ట్రస్ట్లు, కౌన్సిల్స్, అకాడమీలు, యూనివర్సిటీలు, గుర్తింపు లేని కాలేజెస్ పెట్టి ఈ కోర్సును కండక్ట్ చేస్తున్నారు. ఈ అసోసియేషన్లు కానీ, ట్రస్ట్లు కానీ, కౌన్సిల్స్ కానీ, యూనివర్సిటీ గుర్తింపు లేని కాలేజీలు కానీ, ఈ విధంగా పేరు ఏదైతే కానివ్వండి, వీళ్ళు ఇచ్చే ఆక్యుపంక్చర్ సర్టిఫికేట్ పనికి రాదు. మీకు ఆక్యుపంక్చర్ సర్టిఫికేట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇవ్వాలి. అంతేగాని తక్కువ డబ్బులకు అసోసియేషన్లు, ట్రస్ట్లు, కౌన్సిల్స్, అకాడమీలు, గుర్తింపు లేని కాలేజెస్ ఇచ్చే సర్టిఫికేట్స్ తీసుకోకండి. ఇలా తీసుకోవడం వలన భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు. ఏదైనా ఒక యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇస్తే ఆ యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉందో లేదో చెక్ చేసుకోండి. అది ఎలా చూడాలో ఇంతకు ముందు వీడియోలలో చెప్పాను, ఇప్పుడు క్లుప్తంగా చెబుతాను. www.ugc.gov.in అనే వెబ్సైట్ లో చెక్ చేసుకోండి. ఇది గవర్నమెంట్ వెబ్సైట్. ఒకప్పుడు www.ugc.ac.in అని ఉండేది. ఇప్పుడు www.ugc.gov.in అని మార్చారు. లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, గమనించగలరు. మీరు చెక్ చేసిన యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉంటే ఒకసారి ఆ యూనివర్సిటీ వెబ్సైట్ చెక్ చేసుకోండి. ఆ యూనివర్సిటీ వెబ్సైట్ లో చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది యూజీసీ గుర్తింపు ఉంది అని చెప్పి ఫేక్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. అలాగే ఆ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ చివరిలో .ac.in అని గాని .edu.in అని గాని ఎక్స్టెన్షన్ ఉండాలి. అంతేగాని వెబ్సైట్ చివరిలో .com, .org, .info ఇలా ఎక్స్టెన్షన్ ఉండకూడదు. .gov అంటే గవర్నమెంట్ అని, .ac అంటే అకాడమిక్ అని, .edu అంటే ఎడ్యుకేషన్ అని అర్థం. అకాడమిక్ అన్న, ఎడ్యుకేషన్ అన్న ఒకటే. కొన్ని యూనివర్సిటీలకు .edu.in అనే ఎక్స్టెన్షన్ తో వెబ్సైట్ ఉంటే, మరి కొన్ని యూనివర్సిటీలకు .ac.in అనే ఎక్స్టెన్షన్ తో వెబ్సైట్ ఉంటుంది. .ac.in తో ఉన్న, .edu.in తో ఉన్న అది సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితో పొందిన వెబ్సైట్ అని గుర్తుపెట్టుకోండి. .ac.in లేదా .edu.in అనే ఎక్స్టెన్షన్ తో ప్రైవేట్ వ్యక్తులు ఎవరు వెబ్సైట్ లో పెట్టలేరు. అదే .com, .org, .in, .info ఇలా ఎక్స్టెన్షన్ తో ఎవరైనా కొన్ని నిమిషాలలో వెబ్సైట్ పెట్టేయవచ్చు. ఇలా ఎవరు పడితే వాళ్ళు ప్రైవేట్ వెబ్సైట్ పెట్టి దానిలో మీ ఎగ్జామ్ రిజల్ట్ చూపిస్తే ఇది పూర్తిగా ఫేక్ ఎగ్జామ్ రిజల్ట్ అవుతుంది. .edu.in లేదా .ac.in అనే వెబ్సైట్ లో మాత్రమే మీ డీటెయిల్స్ కానీ, మీ ఎగ్జామ్ రిజల్ట్ కానీ కనబడాలి. మీరు ఏ కాలేజ్ లో చదువుతారో ఆ కాలేజ్ కి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ గుర్తింపు ఉండాలి. యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీ గుర్తింపు ఆ కాలేజ్ కి ఉంటే ఒకసారి చూపించమనండి. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తో పెట్టిన యూనివర్సిటీ వెబ్సైట్ లో మీరు చదవాలనుకున్న కాలేజ్ నేమ్ ని యూనివర్సిటీ వెబ్సైట్ లో చూపించమనండి. అలా చూపిస్తే వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ అండ్ సర్టిఫికేట్ కరెక్ట్ అని అర్థం. వాళ్ళ దగ్గర నిరభ్యంతరముగా జాయిన్ అవ్వచ్చు.
అయితే ఈ ఆక్యుపంచర్ కోర్సు ఇండియాలో ఏ యూనివర్సిటీలో ఉంది, యూనివర్సిటీ గుర్తింపు పొందిన ఏ కాలేజీలో ఈ కోర్సు ఉంది, అది చూసుకొని జాయిన్ అవ్వండి. ఇండియాలో ఉన్న మన కాలేజెస్ కు మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి. ఇండియాలో చాలా చోట్ల మనకు కాలేజెస్, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇతర దేశాలలో, అబ్రాడ్ లో కూడా ఉన్నాయి. ఈ తెలుగు రాష్ట్రాలలో యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ అప్రూవ్డ్ కాలేజెస్ ఒకే ఒక కాలేజ్, మహర్షి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఈ కాలేజ్ కు సొంతముగా హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఈ కాలేజీలో చదివిన వారికి అద్భుతంగా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ఆక్యుపంచర్ కోర్సు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్, యూజీసీ పర్మిషన్ తో, యూనివర్సిటీ అఫిలియేషన్ తో మహర్షి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నడపబడుతుంది. ప్రెసెంట్ అడ్మిషన్స్ అవుతున్నాయి. నా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వారికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్, యూనివర్సిటీ పర్మిషన్, కాలేజ్ పర్మిషన్, .ac.in, .edu.in, QR కోడ్, ఎగ్జామ్ రిజల్ట్ అన్ని చూపించడం జరుగుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే ఎక్కడైనా జాయిన్ అవ్వండి. అంతేగాని గుడ్డిగా నమ్మి ఎక్కడ పడితే అక్కడ జాయిన్ కావద్దు. ఫేక్ ట్రైనింగ్ అంటే ఫేక్ సర్టిఫికేట్ ఇస్తారు, జాగ్రత్త. ఆక్యుపంచర్ ట్రైనింగ్ అనేది డాక్టర్స్ ఇవ్వాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కంప్లీట్ మెడికల్ కోర్స్, డాక్టర్ పర్యవేక్షణలో నేర్చుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ నేర్చుకోకండి. పైన చెప్పిన విధముగా కాలేజీకి పర్మిషన్ ఉండాలి. సొంత హాస్పిటల్స్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండాలి. నేను రాసిన ఆక్యుపంచర్ బుక్ తెలుగులో ఉంటుంది. నాచే తెలుగులో రాయబడిన బుక్స్ మహర్షి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఆక్యుపంచర్ కోర్సు జాయిన్ అయిన వారికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, ఉచితంగా ఇస్తారు. కోర్సులో జాయిన్ అయిన వారికి మాత్రమే బుక్స్ ఇస్తారు. నేను అనేక బుక్స్ రాశాను. కోర్సులో జాయిన్ అవ్వకుండా బుక్స్ అడగకండి. సెంట్రల్ గవర్నమెంట్ చాలా రకాల స్కిల్ కోర్సెస్ ను ప్రవేశపెట్టింది. అందులో ఆక్యుపంచర్ ఒకటి. ఇది డిప్లొమా 1 year కోర్స్, డిప్లొమా 2 years కోర్స్ ఉంది. అలాగే డిగ్రీ 3 years కోర్స్ కూడా ఉంది. డిప్లొమాలో జాయిన్ అవ్వకున్నా, డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకున్నా మహర్షి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో జాయిన్ అవ్వండి. కోర్స్ నేమ్ డిప్లొమా ఇన్ ఆక్యుపంచర్, కాలేజ్ నేమ్ మహర్షి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సర్టిఫికేట్ ఇష్యూడ్ బై యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్. కోర్సు టైప్ డిప్లొమా, కోర్సు డ్యూరేషన్ 1 year, ఫీజు 1,25,000, 1,25,000 రూపాయలు. 2 years డిప్లొమా ఫీజు 1,85,000, 1,85,000. కోర్సు నేమ్ బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ డిగ్రీ ఇన్ ఆక్యుపంచర్, కాలేజ్ నేమ్ మహర్షి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సర్టిఫికేట్ ఇష్యూడ్ బై యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్. కోర్సు టైప్ డిగ్రీ, కోర్సు డ్యూరేషన్ 3 years, 3 సంవత్సరాలు. ఫీజు 2,55,000, 2,55,000 రూపాయలు. ప్రస్తుతం ఈ ఫీజులు ఉన్నాయి. ఈ ఫీజులు పెరుగుతాయి తప్ప తగ్గవు. దయచేసి ఫీజులు తగ్గించమని అడగకండి. ఇన్స్టాల్మెంట్స్ లో కట్టుకోవచ్చు, ఒకేసారి కట్టనవసరం లేదు. కాలేజ్ అడ్రస్ వీడియో చివరిలో ఉంటుంది. ఆక్యుపంచర్ డిగ్రీ చదివిన వారు ఎవరైనా క్లినిక్ లేదా హాస్పిటల్ పెట్టుకోవచ్చు. ఇంతవరకు ఇండియాలో ఆక్యుపంచర్ మీద ఎవరు సర్టిఫికేట్ ఇచ్చినా అది ఫేక్ సర్టిఫికేటే, పనికిరాని సర్టిఫికేటే ఇచ్చారు. యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఒకవేళ యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇస్తే మంచిదే. మన మహర్షి మెడికల్ కాలేజ్ వాళ్ళు మాత్రమే యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇవ్వగలరు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ విత్ డాక్టర్ జ్ఞానానంద.